హాయ్ అండి. నేను సింపుల్గా హెయిర్ స్టైల్ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నానండి. కొద్ది పోర్షన్ ఇలా తీసుకొని చిన్న రబ్బర్ బ్యాండ్స్ దొరుకుతాయండి. ఆ రబ్బర్ బ్యాండ్స్తో చిన్న సింపుల్గా వేసుకునే విధానాన్ని చూపిస్తున్నానండి. ఈజీగా మనం ఫంక్షన్లో తొందరగా అయిపోయే విధంగా, చూడ్డానికి కూడా బాగుండే విధంగా చూపిస్తున్నానండి. చిన్న రబ్బర్ బ్యాండ్స్ అండి, ఇవి మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా. నేను ఇక్కడ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నానండి. అవి చూడడానికి కూడా బాగుంటుంది హెయిర్ స్టైల్కి. చిన్న చిన్న స్టెప్స్ అటు సైడు ఇటు సైడు స్టెప్స్ తీసుకొని ఈజీగా వేసుకునే విధానాన్ని చూపిస్తున్నానండి. మా పాప హెయిర్ చాలా పొడవు ఉంటుందండి, కొద్దిగా అందుకు ఇబ్బంది అవుతుంది. చిన్నగా ఉంటే ఇంకా ఈజీగా తొందరగా అయిపోతుంది. స్టెప్ బై స్టెప్ ఒకటి వెనుక ఒకటి అలా కింది వరకు అలానే వేసుకుంటూ వెళ్ళాలండి. కొద్ది మొత్తంలో తీసుకొని అటు ఇటు ఇట్లా స్టెప్స్గా తీసుకొని వేయడమే అండి. ఈజీగా అయిపోతుంది తొందరలో. మీకు కూడా నచ్చితే పిల్లలకి వేసి చూడండి. నాకు హెయిర్ డిజైన్స్ వేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎప్పటికీ మా పాప మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాను. అలా కింది వరకు రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటూ వెళ్ళాలండి. బ్లాక్ అయినా తీసుకొని పెట్టుకోవచ్చు, కానీ అంత కలర్ఫుల్గా కనిపించదండి. ఇది ఏ డ్రెస్ మీదకైనా మనకు మ్యాచింగ్ అవుతుంది, చూడడానికి కూడా బాగుంటుందని నేను కలర్స్ తీసుకున్నాను. అలా కింది వరకు పెడితే బాగుంటుందండి. కింది వరకు అలా పెట్టేసి వాటిని కొద్దిగా వెడల్పు చేసేసుకుంటే మంచిగా కనబడుతుంది మనకి చూడడానికి కూడా. మీ దగ్గర ఈ రబ్బర్ బ్యాండ్స్ లేకున్నా అండి, బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ దొరుకుతాయి కదా చిన్నవి, అవి కూడా పెట్టచ్చు. అవి పెట్టుకొని పల్స్ అయినా ఏమైనా బీడ్స్ దొరుకుతాయి కదా, అవి కూడా పెట్టచ్చు. బాగుంటుంది చూడడానికి కూడా. నా దగ్గర ఇవి ఉన్నాయి, ఇవే పెట్టేశాను నేను. ఈజీగా అయిపోతుందండి, తొందరగా వేసుకోవచ్చు. అలాగే లాస్ట్ వరకు మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని చేసేస్తే అయిపోతుంది. చూడడానికి కలర్ఫుల్గా బాగుంటుంది. ఫ్యాన్సీ డ్రెస్ల మీదకి, చూడడానికి గాగ్రా అలాంటి డ్రెస్ల మీదకి హెయిర్ స్టైల్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలకి. ఇలా లాస్ట్ వరకు వేయండి. కింద అటు ఇటు కొంచెం ఇలా వెడల్పుగా అనుకుంటూ కింది వరకు రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తే అయిపోతుందండి. చూడ్డానికి చాలా వెడల్పుగా వస్తుంది. కొద్దిగా తక్కువ ఉన్న హెయిర్ వాళ్ళకు కూడా చూడడానికి ఇలా బాగా కనబడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి జుట్టుతోటే అందమండి. ఇంకా మనం ఇలాంటి హెయిర్ స్టైల్ వేస్తే ఇంకా చాలా బాగా కనబడతారు. మా పాపకి కూడా జుట్టుతోటే అందం వస్తుంది. నేను ఆ జుట్టు మీద అన్ని ప్రయోగాలు చేస్తూ ఏదో ఒకటి డిజైన్స్ వేస్తూ ఉంటానండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. మా పాపకు కూడా ఓపిక ఎక్కువ అండి, ఎంతసేపు అయినా వేయించుకుంటుంది జుట్టు కూర్చొని. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను.